ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. దీంతో ఢిల్లీకి వెళ్లారాయన. ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టాలని కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కోరుతోంది. ఈ నెల 17న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలను కిరణ్ కుమార్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. 3 రోజుల పాటు కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలోనే ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. సో దీంతో ఢిల్లీకి వెళ్లారాయన. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఏంటి కిరణ్ కుమార్ రెడ్డి ఇటు కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఏపీకి కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులవుతారన్న వార్త ప్రస్తుతం వినిపిస్తోంది. సో ఏంటి డీటెయిల్స్ ఏంటి? అలానే చర్చ జరుగుతుంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం దీనికి సంబంధించి నన్ను ఎవరు పిలవలేదు, నేను ఎవరిని కలవటానికి రాలేదు, నేను ఎవరిని కలవబోను అన్న అంశాన్ని ఎన్టీవీతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా సంస్థాగతంగా వేగంగా మార్పులు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది. ఆ మేరకు 3 రోజులుగా జరిగినటువంటి ఉదయపూర్లో జరిగినటువంటి నవసంకల్ప శిబిర్లో కూడా ఆ మేరకు సంస్థాగత మార్పులు చెందినటువంటి సిఫార్సులు, తీర్మానాలు కూడా చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అంశంపై కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఇప్పటికే చాలా చోట్ల, చాలా రాష్ట్రాల్లో కూడా పీసీసీ అధ్యక్షుల నియామకం జరిగింది. అనేకమైనటువంటి ఇంకా భర్తీ చేయాల్సినటువంటి పార్టీ పదవులు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ కూడా వేగంగా చేయాలని చెప్పి కూడా సోనియా గాంధీ ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా కొద్దిసేపటి క్రితమే అందుబాటులో ఉన్నటువంటి జనరల్ సెక్రటరీ, అదేవిధంగా ఇన్ఛార్జిలతో కూడా సోనియా గాంధీ సమావేశమయ్యారు. అన్నిటికీ సంబంధించి సంస్థాగత చేయనటువంటి ఖాళీలు భర్తీ చేయటం, ఏఐసీసీ అధ్యక్షుడు ఎన్నికలకు సిద్ధం కావటం, ఈ అంశంలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ను కూడా దృష్టి సారించి ఆ మేరకు పీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలు తీసుకోవాలని చెప్పి గతంలోనే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఉమెన్ చాండి స్వయంగా కిరణ్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్ళి అక్కడ మాట్లాడటం కూడా జరిగింది. అయితే అప్పట్లో అంత పెద్దగా ఆసక్తిగా కూడా చూపలేదన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే నేరుగా రంగంలో దిగి కిరణ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి రావాల్సిందిగా పిలిచినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మాత్రం ఆయన కాదు, లేదు అని అంటున్నప్పటికీ కూడా ఖచ్చితంగా పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని చెప్పి కొంతమంది నేతలు కూడా ఆ మేరకు కిరణ్ కుమార్ రెడ్డి పేరును సిఫార్సు చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో సంప్రదించిన తర్వాత, మాట్లాడిన తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవి భర్తీ కానుంది. ఆ మేరకు పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అందులో ప్రథమంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు బాగా వినిపిస్తుంది. కాబట్టి ఆయన ఢిల్లీ రాకతో అందరూ కూడా రాజకీయ వర్గాల్లో ఆయన పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోరబోతుంది అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. కాబట్టి చూడాలి కిరణ్ కుమార్ రెడ్డి నిజంగా కలుస్తారా లేదా, ఆ బాధ్యతలు స్వీకరిస్తారా లేదా అన్నది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.